So hey guys, welcome back to the YouTube channel of Educated Journey and welcome to Karma Batch. ఈ Karma Batch ఏంటి అనుకుంటున్నారా? Karma Batch is the batch where you will learn complete AI ML engineer skills. ఇక్కడ మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోబోతున్నాం అండ్ మన 3 ఎపిసోడ్స్ అయితే లాంచ్ అయిపోయి. If you do not watch it, please do watch and subscribe our channel. So let's get started. సో ఎపిసోడ్ 4 లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే లూప్స్ ఇన్ పైథాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూప్స్ అంటే ఏంటి? అంతకనే ముందు ఈ లూప్స్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు నేను ప్రింట్ హలో అని ఒకసారి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ హలో అంటే ప్రింట్ అయిపోతుంది. అదే నేను ఇప్పుడు ఒక 5 టైమ్స్ ప్రింట్ హలో అని చేయాలనుకోండి. ఇలా 5 టైమ్స్ ప్రింట్ హలో, ప్రింట్ హలో, ప్రింట్ హలో అంటే ఇప్పుడు నాకు 5 టైమ్స్ ప్రింట్ హలో అని ప్రింట్ అవుతుంది. ఓకే. బట్ ఇదే పని నేను ఒక 100 టైమ్స్ చేయాలనుకుంటున్నాను. 100 టైమ్స్. సో 100 టైమ్స్ మనం ఇలా రాస్తామా? అది కష్టం గదా! అసలే ప్రోగ్రామింగ్ అంటే బద్ధకస్తులది. సో లేజీ పీపుల్ నెవర్ ప్రిఫర్ టు డూ దాట్. సో అందుకే మనకి లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో లూప్స్ డెఫినిషన్ చూద్దాం ఇప్పుడు. లూప్స్ ఇన్ పైథాన్ ఆర్ ఎ వే టు రిపీట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ వితౌట్ రైటింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అంటే దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఒక లూప్‌లోని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. అది ఏదైనా అవ్వచ్చు. నేను నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లోని ఏంటంటే ప్రింట్ హెల్లో అని ఉంది కదా! అది రాస్తాం. సో అది ఎన్ని సార్లు ప్రింట్ అవ్వాలన్నది లూపే డిసైడ్ చేస్తుంది. మనం లూప్‌లో కండిషన్ ఇస్తాం. ఆ లూపు మనం ఎన్ని సార్లు ప్రింట్ చేయాలంటే అన్ని సార్లు అది ప్రింట్ చేస్తుంది. అగైన్ అండ్ అగైన్. ఒకసారే రాస్తాం. కానీ మల్టిపుల్ టైమ్స్ ఆ లూప్ అనేది మనకి ప్రింట్ చేసి ఇస్తుంది. సో దిస్ ఇస్ ద లాజిక్ ఆఫ్ లూప్స్. ఓకే. మనకి బేసికల్‌గా లూప్స్‌లోని 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఒకటి వైల్ లూప్ అండ్ ఇంకోటొచ్చేసరికి ఫర్ లూప్. సో ఫస్ట్ మనం వైల్ లూప్ ట్రై చేద్దాం. వైల్ లూప్ అంటే ఏంటి? హౌ వైల్ లూప్ వర్క్స్. దాని తర్వాత ఫర్ లూప్ చూద్దాం. దాని తర్వాత ఈ రెండిటి మీద మనం క్వెషన్స్ చేద్దాం. ఓకేనా? సో వైల్ లూప్ తెలుసుకోవాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్‌ని ఎలాగ అప్డేట్ చేయాలో తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x 1 అని ఉంది ఇక్కడ. దాని తర్వాత x+1. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది x వాల్యూ అనేది ఓల్డ్ వాల్యూ. ఈ ఓల్డ్ వాల్యూ వచ్చి ఇక్కడికొస్తుందన్నమాట. సో అప్పుడేమవుతుంది? x+1 అంటే x=1+1 ఎందుకంటే x వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు. సో ఇలా మనం ఒక వేరియబుల్‌ని అప్డేట్ చేస్తాం. అప్పుడు ఈ x వాల్యూ ఎంతవుతుంది? 2. అదే ఇప్పుడు నాకు ఈ xని మనం డిఫైన్ చేయలేదు. సో x+1 అంటున్నాం. ఇప్పుడు ఈ x వాల్యూ ఎంత అనేది మనకి ఇంటర్‌ప్రిటర్‌కి తెలీదు. సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో అందుకే మనం వేరియబుల్‌ని అప్డేట్ చేసినప్పుడు వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం వేరియబుల్‌ని అప్డేట్ చేస్తామో, అప్డేట్ చేసే కన్నా ముందు మనం వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఇది వైల్ లూప్‌లో చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నాను. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఎ వైల్ లూప్. వైల్ లూప్ ఈ డెఫినిషన్ అంతా వదిలేయండి ఫస్ట్. డైరెక్ట్‌గా సింటాక్స్‌కెళ్ళిపోదాం. వైల్ అనే కీవర్డ్ రాసి, కండిషన్ రాసి, దాని కింద ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తామో, దాని కింద అంటే మీనింగ్ ఏంటంటే, ఈ కాలన్ పెట్టి ఇది కదా వైల్ లూప్ ఉండే లైను. ఈ లైన్ లోపల స్పేస్ ఇచ్చి ఈ లైన్ లోపల ఏ స్టేట్మెంట్స్ అయితే రాస్తామో అవన్నీ వైల్ లూప్ బ్లాక్‌లోకొస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ఏదైతే రాస్తున్నామో, ఆ కండిషన్ ట్రూ అవుతుందో, ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు డెఫినిషన్‌కెళ్దాం. A loop that repeatedly executes a block of code as long as the given condition is true. సో బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ అంటే ఈ వైల్ లూప్ ఏదైతే ఉందో దీని లోపల ఏదైతే రాస్తున్నామో ఇదంతా ఒక బ్లాక్ అన్నమాట. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఎప్పటి వరకు మన కండిషన్ ట్రూ అవుతుందో అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. సో మన ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నంబర్స్‌ని 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలి. ఒక వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేస్తాం. i=1 అని. ఆర్ కౌంటర్ ఈ వేరియబుల్ నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు మీరు. దాని తర్వాత వైల్ అనే కీవర్డ్ రాసి ఇక్కడ కండిషన్ రాస్తాం. సో అనేది 1 అయిపోయింది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1 నుంచి 5 వరకు. దీన్ని చూడండి. ఇది మన నంబర్ లైను. ఇక్కడ 0, 1, 2, 3, 4, 5 ఇక్కడ -1. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం? మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం 1 అనే దగ్గర. సో మన వేరియబుల్ ఎక్కడి వరకు వెళ్ళాలి? 5 వరకు ఎళ్లి ఈ నంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయాలి.
సో, i వాల్యూ 1 అవ్వాలి, 2 అవ్వాలి, 3 అవ్వాలి, 4 అవ్వాలి, 5 అవ్వాలి. అంతే కదా! సో, ఇక్కడ కండిషన్ ఏంటంటే i మస్ట్ బి లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. అంతే కదా! 5 లోపలే i వాల్యూ అనేది ఉండాలి. లేదా 5కి ఈక్వల్‌గా అన్నా పర్లేదు. అప్పుడే మనకి ఈ వాల్యూస్ అన్నీ యాక్సెస్ చేయగలం. సో, i మస్ట్ బి లెస్ థాన్ ఈక్వల్స్ టు 5 కోలన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ i. సో, i వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే i ఈజ్ ఆల్‌వేస్ 1. నేను అందుకే మీకు అప్డేట్ చేయడం నేర్పించాను. సో, ఇక్కడ ఏం చేస్తామంటే i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1 అంటాం. సో, దీన్నే మనం ఎలా రాయొచ్చంటే i ప్లస్ ఈక్వల్స్ టు 1 అని కూడా రాయొచ్చు. మీకు ఆల్రెడీ బేసిక్స్ వీడియోలో చెప్పాను. సో, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 1-5 నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే. దీన్ని డ్రై రన్ చేసి చూద్దాం. సో, డ్రై రన్. డ్రై రన్ అంటే ఏం లేదు. కంప్యూటర్ బుర్ర కాకుండా మన బుర్ర, పెన్ను, పేపర్ వాడి లైన్ బై లైన్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే దాన్నే డ్రై రన్ అంటాం. అవుట్‌పుట్ ఏదైతే ప్రింట్ అవుతుందో అది ఇక్కడ రాసుకుందాం. ఓకే. ఇనిషియల్‌గా i ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. సో, i ఈక్వల్స్ టు 1. i ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ కండిషన్ ఏంటి? వైల్ i ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. కండిషన్ కూడా ఇక్కడ రాసుకుందాం. లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. సో, ఇప్పుడు 1 ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5 అంటే i వాల్యూ 1 ఉంది కదా! సో, ఈ i వాల్యూ 5 కన్నా తక్కువే కదా! 1 అంటే. సో, అప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అవుతుంది. సో, ట్రూ అయిన వెంటనే ఈ బ్లాక్ లోపలికొచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రింట్ i. సో, 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1. సో, మనకి i వాల్యూ 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5 అంటే ఇక్కడ i వాల్యూ 2 అయింది కదా! అప్పుడు ఈ i ప్లేస్‌లో 2 ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5 అంటాం. యెస్. ఇది కూడా ట్రూ. ఇది కూడా ట్రూ అయినప్పుడు మళ్ళీ మనకి వైల్ లూప్‌లోకొచ్చి ప్రింట్ i 2ని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1. సో, ఈ 2 కాస్త 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ ఏంటి ఇక్కడ? i ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. సో, 3 ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. యెస్. సో, మళ్ళీ ఏం చేస్తాం? ప్రింట్ i 3ని ప్రింట్ చేస్తాం. దాని తర్వాత ఏముంది? i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1. సో, 3 కాస్త 4 అవుతుంది. ఇప్పుడు 4 కండిషన్ చెక్ చేస్తాం. 4 ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. యెస్. సో, మళ్ళీ ప్రింట్ i 4. దాని తర్వాత i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1. సో, 4 కాస్త 5 అవుతుంది. ఇప్పుడు 5 ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. లెస్ థాన్ అయితే కాదు బట్ ఈక్వల్స్ టు 5. సో, అది కూడా కండిషన్ ట్రూ అయింది కదా ఇక్కడ. సో, అందుకే మళ్ళీ వైల్ లూప్‌లో ఏముంది? ప్రింట్ i 5. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1. సో, i ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 1 దట్ ఈస్ 6. సో, 6 ఈజ్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 5. నెవర్. సో, ఇక్కడ మన కండిషన్ ఫాల్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో i లెస్ థాన్ ఈక్వల్స్ టు 5 అది ఫాల్స్ అయిపోయింది. కాబట్టి ఈ లూప్‌లోకి ఇంకా ఎళ్ళదు. సో, లూప్ ఇక్కడితో ఆగిపోతుంది. సో, దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ వైల్ లూప్ అండ్ థిస్ ఈస్ హౌ వైల్ లూప్ వర్క్స్. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిందేంటంటే 1 ఒకసారి ప్రింట్ అయింది కదా! ఈ లూపు ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే దాన్ని ఫస్ట్ ఇటరేషన్ అంటాం. ఈ లూపు రెండోసారి ఇటరేషన్ అయితే దాన్ని సెకండ్ ఇటరేషన్ అంటాం. సో, ఫస్ట్ ఇటరేషన్‌లో ఏమైంది? i వాల్యూ ప్రింట్ అయింది 1. దాని తర్వాత 1 వాల్యూ i వాల్యూ 1 కాస్త 2 అయింది. సో, సెకండ్ ఇటరేషన్‌లో ఏమైంది? i వాల్యూ 2 ప్రింట్ అయింది. దాని తర్వాత i వాల్యూ 2 కాస్త 3 అయింది. థర్డ్ ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్, ఫిఫ్త్ ఇటరేషన్ ఇలా 5 ఇటరేషన్స్ అయ్యాయి. ఎందుకంటే 1 నుంచి 5 వరకు ప్రింట్ అయ్యాయి కాబట్టి. ఆఫ్టర్ 5 ఇటరేషన్స్ సిక్స్త్ ఇటరేషన్‌లో మనకు ఆగిపోయింది. సో, ఈ లూపు 5 టైమ్స్ ఇటరేట్ అయింది అని అంటాం. సో, ఇట్స్ ఎ టెక్నికల్ టర్మ్. ఓకే. నెక్స్ట్ మనం ఫర్ లూప్ చూద్దాం. సో, ఫర్ లూప్ చూసిన తర్వాత మనం వైల్ లూప్, ఫర్ లూప్ కలిపి దాని మీద క్వెషన్స్ చేద్దాం. ఓకే. సో, ఫర్ లూప్ మనకి రావాలంటే మనకి బేసికల్‌గా రేంజ్ ఫంక్షన్ అని ఒకటుంటది. సో, ఇది రావాలి. సో, రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ వితిన్ ఎ గివెన్ రేంజ్. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటో తెలుసు కదా! 1, 2, 3 అంటే ఇదొక సీక్వెన్స్ కదా! 2, 4, 6 ఇది కూడా ఒక సీక్వెన్సే. సో, ఇలా సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని జనరేట్ చేయడానికి మనం రేంజ్ ఫంక్షన్‌ని వాడతాం. సో, రేంజ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, రేంజ్ ఫంక్షన్‌లో మనకి స్టార్ట్ అని ఒకటుంటది. సో, ఇక్కడ స్టార్ట్ అంటే దీనికి అర్థం ఏంటంటే, మన సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని ఇందులో చెప్తామనమాట. సో, ఇది కంపల్సరీ కాదు. దీన్ని మీరు ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్లేదు. ఒకవేళ మీరు ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇచ్చాననుకోండి, లేదా 20 అని ఇచ్చాననుకోండి.
సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ 20 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే నేను అసలు ఇదేమి ఇవ్వలేదు. రేంజే ఇవ్వలేదు. అంటే రేంజ్‌లో స్టార్ట్ అని ఏమి ఇవ్వలేదు. సో, అప్పుడేమవుతుందంటే ఇది బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టాప్. ఇదైతే కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిందే. సో, స్టాప్ అంటే ఎక్కడి వరకు ఆగాలి. సో, 20 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, దాన్ని 40 వరకు ప్రింట్ చేయాలి. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 20 నుంచి స్టార్ట్ అయింది. 40 వరకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని ప్రింట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే 40 వచ్చిన వెంటనే స్టాప్ అంటున్నాం కాబట్టి 40 ప్రింట్ అవ్వదు. అంటే 40 సీక్వెన్స్‌లోకి రాదు. 40 -1 అంటే n నంబర్ దగ్గర స్టాప్ చేయాలనుకుంటే మనకిది n-1 వరకే ఆ సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ చేస్తుంది. n దగ్గర స్టాప్ అయిపోతుంది. సో, నేను 40 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేయాలంటే నేను 41 అని ఇవ్వాలి. అప్పుడే మనకి ఈ సీక్వెన్స్‌లోని 40ని యాడ్ చేస్తుంది. లేదు నేను 40 ఇచ్చాననుకోండి మన సీక్వెన్స్‌లో 40 ఇంక్లూడ్ అవ్వదు. 39 వరకే ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే నేను స్టాప్ అనేది 40 ఇచ్చేసాను కాబట్టి. ఓకే. నెక్స్ట్ స్టెప్. అంటే ఇప్పుడు 20 నుంచి 40 వరకు నంబర్స్‌ని జనరేట్ చేస్తున్నాం. కాకపోతే ఎలాగా? 21, 22 అలాగా 25 అంటే 20, 25, 30 అలాగా. సో, ఈ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నాం? దానికి ఏమంటే ఇప్పుడు 20 నుంచి స్టార్ట్ చేసామనుకోండి. స్టెప్ అనేది 1 ఇచ్చామనుకోండి. 20 + 1 ఎంత? 21. సో, స్టెప్ 22, 23 అంటే నంబరు ఒకటి, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. 20 నుంచి ఏ నంబరు జనరేట్ అవ్వాలన్నది. అదే నేను స్టెప్ 5 ఇచ్చాననుకోండి. 20 ప్రింట్ అవుతుంది ఫస్ట్. సో, 20 + 5 25, 25 + 5 30, 30 + 5 35, 35 + 5 40. కాకపోతే ఈ 40 రాదు. ఎందుకంటే 39తో ఆగిపోతుంది స్టాపు. స్టాప్ 40 దగ్గర ఇచ్చాం కాబట్టి 39 దగ్గర ఆగిపోతుంది అన్నమాట. సో, ఇలా మన రేంజ్ ఫంక్షన్ అయితే వర్క్ అవుతుంది. సో, ఇందులో స్టెప్ కూడా కంపల్సరీ కాదు. మీరు స్టెప్పు బై డిఫాల్ట్ 1 ఉంటది. మీరు డిఫైన్ చేస్తే అది స్టెప్ +2, +3 ఎంత ఇస్తే అంత అవుద్ది. ఒకవేళ మీరు అక్కడ స్టెప్ డిఫైన్ చేయకపోతే బై డిఫాల్ట్ 1 ఉంటుంది. ఓకే. మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. నేనిప్పుడు ఇక్కడ రేంజ్ ఆఫ్ 20, 25 అన్నాను. అంటే స్టెప్ ఇవ్వలేదు నేను. స్టార్ట్, స్టాప్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏ సీక్వెన్స్‌లో నంబర్స్ జనరేట్ అవుతున్నాయంటే ఫస్ట్ 20 ప్రింట్ అవుతుంది. స్టార్టింగ్ విత్ 20 స్టెప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి +1 అవుద్ది. సో, 21, 22, 23, 24 అండ్ మనకి స్టాప్ ఎక్కడుంది? 25. సో, 25 మన సీక్వెన్స్‌లోకి రాదు. ఎందుకు రాదు అంటే ఆల్రెడీ చెప్పాను. మీరు స్టాప్ n ఇస్తే n-1 వరకే మన సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ అవుతుంది. సో, 25 ఇచ్చాను కాబట్టి 25 - 1 సో, 24 వరకే ఇంక్లూడ్ అవుతుంది. సో, ఇంకో రేంజ్ ఫంక్షన్ రాద్దాం. రేంజ్ ఆఫ్ 5 అంటాను. సో, రేంజ్ ఆఫ్ 5 అంటే ఇది ఓన్లీ స్టాప్ అనే అర్థం. అంటే నేను స్టార్ట్ ఇవ్వలేదు, స్టాప్ ఇవ్వలేదు, స్టెప్ ఇవ్వలేదు. ఓన్లీ స్టాప్ ఇచ్చాను. సో, మీరు రేంజ్ ఫంక్షన్ రాసినప్పుడు స్టార్ట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్లేదు. స్టెప్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్లేదు. కానీ స్టాప్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి నంబర్స్ ఎలా జనరేట్ అవుతాయంటే ఫస్ట్ 0 బై డిఫాల్ట్ 0 ఎందుకంటే మనం స్టార్ట్ డిఫైన్ చేయలేదు కాబట్టి 0 దాని తర్వాత 1 ఎందుకంటే బై డిఫాల్ట్ స్టెప్ 1 2 3 4 ఇక్కడ 5 సీక్వెన్స్‌లోకి రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే 5 మనకి స్టాపింగ్ పాయింట్. సో, మనం n ఇస్తే n-1 ఇస్ ద స్టాపింగ్ పాయింట్. అంటే 5 ఇచ్చాం కాబట్టి 5 - 1 4. సో, 4 వరకే మనకి సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ అవుతుంది. సో, థిస్ ఇస్ హౌ రేంజ్ ఫంక్షన్ వర్క్స్. సో, ఇప్పుడు మనం ఫర్ లూప్‌లోకెళ్దాం. ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే ఫర్ లూప్. ఫర్ లూప్ దేనికి యూజ్ అవుతుంది? ఫర్ లూప్ ఈస్ ఎ లూప్ రిపీటెడ్‌లీ ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. సింటాక్స్ వచ్చేసరికి ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ అని రాసి స్టేట్మెంట్స్ రాస్తాం. సో, ఇక్కడ ఈ వేరియబుల్ రేంజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 5 అని రాసాననుకోండి ఇక్కడ. ఆల్రెడీ మీకు తెలుసు. ఈ రేంజ్ ఫంక్షన్‌లో మనకి రేంజ్ ఆఫ్ 5 అంటే మనకి ఏ నంబర్స్ జనరేట్ చేస్తుంది? 0, 1, 2, 3, 4. సో, ఇక్కడ ఇది కట్ చేసేయండి. సో, మన లూప్ అనేది 0 నుంచి 4 వరకు అంటే ఎంత? 1, 2, 3, 4, 5. సో, 5 టైమ్స్ మన లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 5 టైమ్స్ అంటే ఈ సీక్వెన్స్‌లో ఎన్ని నంబర్స్ అయితే జనరేట్ అవుతాయో అన్ని సార్లు మన స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో, ఈ వేరియబుల్‌తో పనేంటంటే ఇప్పుడు నేనిక్కడ ప్రింట్ వేరియబుల్ అన్నాననుకోండి. అప్పుడిక్కడ ఫస్ట్ వేరియబుల్ ఏమవుతుంది? 0 అవుతుంది. దాని తర్వాత వేరియబుల్ 1 అవుతుంది.
దాని తర్వాత వేరియబుల్ 2 అవుతుంది. అలా వేరియబుల్ 3 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వేరియబుల్ 4 అవుతుంది. సో, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఫర్ లూప్. ఫర్ వేరియబుల్. సో, వేరియబుల్‌ని ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ అని తీసుకోవచ్చు, సి అని తీసుకోవచ్చు, ఐ అని తీసుకోవచ్చు. సో, నేను కే అని తీసుకుంటున్నాను. ఫర్ కే ఇన్ రేంజ్ 5 ఇస్తాను. ఈ ఫర్ లూప్ లోపల ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తామో, అది మనకి 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రింట్ కే. సో, ఇక్కడ ఏమవుతుందంటే, మనకి ఇది ఈ రేంజ్ ఫంక్షన్ ఏంటిని జనరేట్ చేస్తుంది? 0, 1, 2, 3, 4. సో, మన రేంజ్ ఫంక్షను ఈ 5 నంబర్స్‌ని జనరేట్ చేస్తుంది. సో, 5 టైమ్స్ అనేది మన లూప్ ఇటరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ మన కే వాల్యూ 0 అవుతుంది. దాని తర్వాత కే వాల్యూ 1 అవుతుంది. దాని తర్వాత కే వాల్యూ 2 అవుతుంది. దాని తర్వాత కే వాల్యూ 3 అవుతుంది. అలా కే వాల్యూ 4 అవుతుంది. ఎన్ని సార్లయితే మన లూప్ ఇటరేట్ అవుతుందో, అన్ని సార్లు మన వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఫస్ట్ 0 అవుతది. 0 అయినప్పుడు ఒకసారి ఇటరేట్ అవుతుంది. 1 అయినప్పుడు ఒకసారి ఇటరేట్ అవుతుంది. సో, అప్పుడు మనం ఈ సీక్వెన్స్‌లోని 0 నుంచి 4 వరకు నంబర్స్ ఉన్నాయి కదా! సో, అప్పుడు మనం ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్‌గా 0 నుంచి 5 వరకు నంబర్స్ ప్రింట్ అయిపోతాయి. చూడండి. ఇలా ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం నంబర్స్‌ని 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలనుకున్నాం. సో, మన క్వెషన్ ఏంటి 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో, అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా ఇక్కడ 1 అని ఇస్తాం. స్టార్ట్ అండ్ స్టాప్ వచ్చేసరికి 6 ఇస్తాం. n-1 ఎందుకంటే ఈ రేంజ్ ఫంక్షన్ మనకి ఏం జనరేట్ చేస్తుంది ఇప్పుడు 1, 2, 3, 4, 5. సో, ఈ నంబర్స్‌ని మనకి జనరేట్ చేస్తుంది కాబట్టి కే వాల్యూ 5 టైమ్స్ 1, 2, 3, 4, 5 అలాగా ఇటరేట్ అవుతుంది. సో, దీన్ని రన్ చేసి చూద్దాం. సో, చూడండి 1, 2, 3, 4, 5. సో, ఇదే. దీన్ని డ్రై రన్ చేసి చూద్దాం. మళ్ళీ ఒకసారి. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ ద కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్. సో, ఐ వాల్యూ ఏమేమవుతుందంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ ఫంక్షన్ ఏమవుతుంది? రేంజ్ ఫంక్షన్ మనకేమిస్తుంది ఇక్కడ రాద్దాం. 1, 2, 3, 4, 5. ఎందుకంటే స్టార్ట్, స్టాప్ ఇక్కడ ఇచ్చేసారు. బట్ స్టెప్ +1 అవుతుంది. ఓకే. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకన్నానంటే సో, ఐ వాల్యూ మనకి ఫస్ట్ 1 అవుతుంది. ఒకసారి ఇటరేట్ అయినప్పుడు. అప్పుడు ప్రింట్ ఐ అనగానే 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఐ వాల్యూ కాస్త 2 అవుతుంది. 2 అయినప్పుడు ప్రింట్ ఐ 2 ప్రింట్ చేస్తున్నాం. ఐ వాల్యూ 3 అవుతుంది. ప్రింట్ ఐ. ఐ వాల్యూ 4 అవుతుంది. ప్రింట్ ఐ. ఐ వాల్యూ 5 అవుతుంది. ప్రింట్ 5. సో, ఈ రేంజ్ ఫంక్షన్‌లో మనకి ఎన్ని నంబర్స్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అయితే జనరేట్ అవుతాయో, అన్ని సార్లు లూప్ ఇటరేట్ అవుతుంది. అండ్ ఏ నంబర్స్ అయితే జనరేట్ అవుతాయో, అది అన్ని ఇటరేషన్స్‌లో ఐ వాల్యూని చేంజ్ చేస్తుందన్నమాట. సో, ఐ హోప్ నేను సింపుల్‌గా చెప్పానని అనుకుంటున్నాను. సో, లెట్స్ డూ సమ్ క్వెషన్స్. ఓకే. మనం ఇప్పుడు కొన్ని క్వెషన్స్ చేద్దాం. ఏంటంటే ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1-20. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఇది. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి 10-1. సో, 1-10 మనం ఫర్ లూప్‌తో చేద్దాం. 10-1 వైల్ లూప్‌తో చేద్దాం. అండ్ నేను ఏదైతే చేస్తానో మీరు ఆల్టర్‌నేటివ్‌గా చేయండి. అంటే నేను ఇది ఫర్ లూప్‌తో చేశాననుకోండి, మీరు వైల్ లూప్‌తో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేనిది వైల్ లూప్‌తో చేస్తాను. సో, మీరు దీన్ని ఫర్ లూప్‌తో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మనం 1-10 వరకు నంబర్స్‌ని జనరేట్ చేయాలి యూజింగ్ ఫర్ లూప్. సో, ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్‌గా మనకి సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఫర్ లూప్ కదా! రేంజ్ ఫంక్షన్ నుంచి మనం కొన్ని నంబర్స్‌ని సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని జనరేట్ చేయాలి. సో, ఆ నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి? 1-10 వరకు. సో, స్టాప్ ఎక్కడిస్తాం? 11 ఇస్తాం. అండ్ స్టెప్ బై డిఫాల్ట్ 1 ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. సో, బై డిఫాల్ట్ 1. సో, ఇక్కడ ఏమవుతుంది? ఏదైతే వేరియబుల్ మనం కే అనో, ఎక్స్ అనో ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూ మనకి 1, 2, 3, 4, 5 అలాగా 10 వరకు ఎళ్తుంది. సో, 10 వరకు మనకి నంబర్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. యాస్ సింపుల్ యాస్ దట్. సో, మనం కోడ్ రాద్దాం. ఫర్ కే ఇన్ రేంజ్ 1-10 ప్రింట్ కే. చూడండి 9 వరకే వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ 10 ఇచ్చేసాను. 11. సో, నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. సో, 1-10 వరకు నంబర్స్ అయితే ప్రింట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మనకి 10 నుంచి 1 వరకు ప్రింట్ చేయాలి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటి 10 నుంచి 1 వరకు ప్రింట్ చేయాలి. సో, దీన్ని మనం నంబర్ లైన్‌లో అస్యూమ్ చేద్దాం. సో, ఇక్కడ 0, -1, 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. సో, మనకి నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి? స్టార్టింగ్ ఎక్కడవ్వాలి? స్టార్టింగ్ 10 నుంచి 1 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలి. సో, మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటామో వైల్ లూప్‌లోని, ఆ వేరియబుల్‌ని 10 నుంచి స్టార్ట్ చేద్దాం. సో, లెట్ అస్ సే i ఈజ్ ఈక్వల్స్ టు 10 అందాం. సో, 10 నుంచి స్టార్ట్ అవుద్ది. సో, 10 నుంచి నేను ఏం ప్రింట్ చేయాలి? 9, 8, 7. సో, ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసారా? 10 - 1. 10 - 1 ఎంత? 9. 9 - 1 8. 8 - 1 7. సో, -1 చేస్తే మనకి 10 నుంచి 1 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేయొచ్చు. సో, మన వేరియబుల్ అప్డేషన్ కండిషన్ అయితే వచ్చిసింది. సో, ఇక్కడ వైల్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ఏంటో మనకు ప్రెజెంట్ తెలీదు. కాకపోతే వేరియబుల్ అప్డేట్ ఎలా చేయాలి అంటే i ఈజ్ ఈక్వల్స్ టు i - 1. ఓకే. అండ్ ఇక్కడ మనం ఆబ్వియస్‌గా ప్రింట్ i. కాకపోతే ఎక్కడి వరకు మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం? ఇలా వచ్చి 1 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ కండిషన్ ఏం రిలేట్ చేస్తాం? i మస్ట్ బి చూడండి ఇక్కడ 0 దాకా రాలేదు. 1 వరకే వచ్చింది. సో, ఈ రెండిటితో కండిషన్ ఏమైనా రాయగలరా? వైల్ i ఈస్ గ్రేటర్ థాన్ 0 అంటే 0, 0కి ఇవతల సైడ్ ఉన్న నంబర్స్ అన్నీ ప్రింట్ చేస్తున్నాం. అండ్ మనం ఎలాగొస్తున్నాం వేరియబుల్ అప్డేషన్ బ్యాక్‌కొస్తున్నాం. సో, వేరియబుల్ అప్డేట్ చేసాం అండ్ కండిషన్ ఏంటి? ఎప్పుడైతే మనకి 0 లోపల వరకే ఆహ్, ఆ లూప్ ఇటరేట్ అవ్వాలి. అంటే 0కి ముందే నెగెటివ్ సైడ్ ఎళ్ళకూడదు. 0 కన్నా ఎక్కువుంటేనే మనం నంబర్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. 0 కంటే తక్కువుంటే ఆ నంబర్స్‌ని ప్రింట్ చేయట్లేదు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం 0 కంటే ఎక్కువుంటేనే ఆ నంబర్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఎందుకంటే 0కి ఈక్వల్ అయినా, 0 కన్నా తక్కువున్నా మనం ప్రింట్ చేయట్లేదు. ఎందుకంటే 1 వరకే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. సో, మన కండిషన్ ఏంటి? i గ్రేటర్ థాన్ 0. x ఈజ్ ఈక్వల్స్ టు 20 అంటాను. అండ్ వైల్ కండిషన్ ఏంటి? x మస్ట్ బి గ్రేటర్ థాన్ 0. ప్రింట్ x ఆబ్వియస్‌లీ. x ఈజ్ ఈక్వల్స్ టు x - 1. ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, చూడండి 20, 19, 18, 17 అలా మనకి 1 వరకు నంబర్స్ అయితే ప్రింట్ అయిపోయాయి. ఫైన్. దీన్ని మీరు డ్రై రన్ చేసి చూడండి. సో, ఈ కోడ్‌ని మీరు డ్రై రన్ చేస్తే ఏమవుతుందంటే, మీకు వైల్ లూప్, ఫర్ లూప్ యొక్క లాజిక్ మీకు తెలుస్తుంది. అంటే ఎందుకు డ్రై రన్ అని చెప్తున్నానంటే, మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం వేరు. మీరు ప్రాక్టికల్‌గా చేసి కాన్ఫిడెంట్‌గా చెప్పగలగాలి. సో, ఇది చేస్తే, ఈ కోడ్ రాస్తే ఇదే వస్తుందని మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగితే మీరు లూప్స్ మాస్టర్ చేసినట్టే. లేదంటే నథింగ్. యూ కాంట్ డూ ఎనీథింగ్. వైల్ లూప్ జస్ట్ మీకొచ్చంటే వచ్చు అంతే. సో, నేను మీకిది ఫర్ లూప్‌లో చెప్పాను. ఇది వైల్ లూప్‌లో చెప్పాను. సో, దీన్ని మీరు వైల్ లూప్‌తో ట్రై చేయండి. అండ్ దీన్ని మీరు ఫర్ లూప్‌తో ట్రై చేయండి. డెఫినైట్‌లీ యూ కెన్ క్రాక్ ఇట్. ఎందుకంటే మీకు ఫర్ లూప్, వైల్ లూప్ అర్థమైతే యూ కెన్ డెఫినైట్‌లీ డూ ఇట్. సో, లెట్స్ గో టు నెక్స్ట్ క్వెషన్. సో, మనకి నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ప్రింట్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1-20. సో, దీన్ని మనం ఏ లూప్‌తో చేద్దాం? ఫర్ లూప్‌తో చేద్దాం. అండ్ ఇంకోటేంటంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఫర్ లూప్ ఎప్పుడు వాడతాం? వైల్ లూప్ ఎప్పుడు వాడతాం అని. సో, చెప్తున్నాను చూడండి. ఫర్ లూప్, వైల్ లూప్ మీరెప్పుడన్నా వాడొచ్చు. మీకు ఫర్ లూప్, వైల్ లూప్ గనక బాగా వస్తే, రెండూ గనక బాగా వస్తే ఏ లూప్‌తో అయినా మీరు రాయొచ్చు. కాకపోతే బేసికల్‌గా వాట్ పీపుల్ ప్రిఫర్ ఈస్ వైల్ లూప్ ఎప్పుడు వాడతాం అంటే, మనకి ఎప్పుడైతే ఎండింగ్ పాయింట్ తెలీదో, అప్పుడు మనం వైల్ లూప్‌ని వాడతాం. అండ్ ఎప్పుడైతే మనకి ఎండింగ్ పాయింట్ తెలుసో అప్పుడు మనం ఫర్ లూప్‌ని వాడతాం. సో, నేను చెప్తాను కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే మనకి ఎండింగ్ పాయింట్ తెలీదో. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఈజీగా మనం వైల్ లూప్ వాడి రాయొచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ క్వెషన్‌లో మనం ఫర్ లూప్ ఎందుకు వాడతామంటే, ఇక్కడ మీకు తెలుసు కదా! 1-20 వరకు. సో, మీకు ఎండింగ్ పాయింట్ తెలిసిపోయింది 20 అని. అందుకే మనం ఫర్ లూప్ వాడదాం. ఓకేనా? సో, ఫర్ లూప్‌లో మనం ఏం చేస్తాం ఫస్ట్ ఈవెన్ నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. 1-20 వరకు. సో, ఈవెన్ నంబర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఈవెన్ నంబర్ అంటే ఏంటి? ఏదైతే నంబర్ 2తో డివైడ్ అయ్యాక రిమైండర్ 0 ఇస్తుందో దాన్నే మనం ఈవెన్ నంబర్ అంటాం. ఏదైతే నంబర్ 2తో డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 ఇస్తుందో దాన్ని ఈవెన్ నంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి. 4 మోడులో 2 ఎంత? సో, దీనికి అర్థం ఏంటంటే 4ని 2తో డివైడ్ చేస్తున్నాం. 2 2 4 0.
అంటే రిమైండర్ 0 వచ్చింది కదా! సో, ఇది ఈవెన్ నంబర్ 4 అన్నది. అదే నేను 3 తీసుకున్నాననుకోండి, 3 మోడ్యులో 2 చేశాననుకోండి, అంటే దీనికి అర్థం ఏంటి? 3ని 2తో డివైడ్ చేస్తున్నట్టు. 2 వన్స్ ఆర్ 2. రిమైండర్ ఎంత? 1. సో, రిమైండర్ 1 వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ఆడ్ నంబర్. ఎప్పుడైతే మనం ఒక నంబర్‌ని 2తోని డివైడ్ చేసిన తర్వాత మనకి 0 రిమైండర్ వస్తుందో, దాన్నే మనం ఈవెన్ నంబర్ అంటాం. సో, ఈవెన్ నంబర్ లాజిక్ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీ 1-20 లోపు కదా! సో, రేంజ్ ఫంక్షన్ మనకేమిస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని ఇస్తుంది. సో, మనం దీన్నేం చేస్తామంటే ఫస్టు 1-20 వరకు నంబర్స్‌ని జనరేట్ చేద్దాం. సో, సీక్వెన్స్‌లో 1-20 వరకు ఎలా రాయాలో మీకు తెలుసు. రేంజ్ ఆఫ్ 21 అంటే బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మీరు ఆ 0ని కూడా ఎక్స్‌క్లూడ్ చేయాలంటే రేంజ్ ఆఫ్ 1-21 వరకు ఇవ్వండి. సో, ఇక్కడేమవుతుంది 1-20 వరకు మనకి నంబర్స్‌ని జనరేట్ చేస్తుంది ఈ రేంజ్ ఫంక్షన్. సో, ఏవైతే మనకి నంబర్స్ జనరేట్ అయ్యాయో, ఆ నంబర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ మనం కే తీసుకున్నాం అనుకోండి. సో, ఈ కే ఏమవుతుంది ఫస్ట్ 1 అవుతుంది, 2 అవుతుంది, 3, 4 అలా 21 అలా 20 వరకు ఎళ్తుంది ఆ నంబరు. సో, ఇప్పుడు కే వాల్యూని 2 తోని డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత ఆ రిమైండర్ 0 వస్తే దాన్ని ప్రింట్ చేద్దాం. లేకపోతే లేదు. దట్స్ ఇట్. సో, దీన్ని కోడ్ చేద్దాం. ఏం చెప్తున్నానంటే ఫర్ కే ఇన్ రేంజ్ 1-20 వరకు కాబట్టి నేను 21 అని ఇస్తాను. ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి 1-20 వరకు ఇందులో నంబర్స్ అయితే జనరేట్ అవుతాయి. సో, కే వాల్యూ ప్రతిసారి ఒక ఇటరేషన్‌లో 1 అవుద్ది. సెకండ్ ఇటరేషన్‌లో 2 అవుద్ది. అలాగవుద్ది. సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒకవేళ కే వాల్యూ గనక ఏదైతే నంబర్ అవుతుందో, కే వాల్యూ ఏదైతే సీక్వెన్స్‌లో నంబర్ అవుతుందో, ఆ నంబర్ గనక 2 తోని డివైడ్ అయిన తర్వాత 0 రిమైండర్ ఇస్తే అప్పుడే నేను దాన్ని ప్రింట్ చేయాలి. ఇఫ్ కే మాడ్యులో 2 ఈక్వల్స్ టు 0 అయితేనే నేను దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ప్రింట్ కే అంటాను. సో, లెట్స్ రన్ థిస్. సో, చూడండి ఈవెన్ నంబర్స్ ఏంటి 2, 4, 6, 8, 10, 12. సో, 1-20 లోపు మనకి ఈవెన్ నంబర్స్ అయితే ఇవే. సో, మనకి ప్రింట్ అయిపోయాయి. సో, దిస్ ఈస్ హౌ ది కోడ్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 1-20. సో, ఏం లేదు. ఆడ్ నంబర్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో కే మాడ్యులో 2 నాట్ ఈక్వల్స్ టు 0 ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను. ఆడ్ నంబర్‌కి లాజిక్ ఏంటో. సో, కే మాడ్యులో 2 నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనం దాన్ని ప్రింట్ చేసామనుకోండి. ఆడ్ నంబర్స్ ప్రింట్ అయిపోతాయి. ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్. సో, ఇక్కడ కూడా మనకి ఎండింగ్ పాయింట్ ఏటో తెలుసు. ఏంటి ఎండింగ్ పాయింట్? 10. సో, దీనికి కూడా మనం ఫర్ లూపే వాడదాం. ఓకే. ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్. నేచురల్ నంబర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5 అలా 10 వరకు. ఓకే. సో, ఈటిలి సమ్ కనిపెట్టాలి. అంటే 1+2+3+4 అలా సో ఆన్ అప్ టు 10 వరకు దీని సమ్ ఎంతో మనం ప్రింట్ చేయాలి. దట్స్ ద క్వెషన్. అయితే ఇప్పుడు మనం ఫర్ లూప్ రేంజ్ ఫంక్షన్ వాడి ఈ నంబర్స్ అన్నిటిని జనరేట్ చేద్దాం. ఎలా జనరేట్ చేస్తాం? 1-10 వరకు. సో, 11 తీసుకుంటాం. సో, 1-10 వరకు నంబర్స్ అయితే జనరేట్ చేస్తాం. నంబర్ జనరేట్ చేసిన తర్వాత మనం వీటిల్ని యాడ్ చేయాలి. సో, ఈటిల్ని యాడ్ చేయడానికి నేనేం చేస్తానంటే సమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 0తో ఇనిషియలైజ్ చేస్తాను. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఈ లూప్‌లోని ఏం చేస్తానంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ కే. ఇక్కడ కే అంటే ఈ వేరియబుల్ ఏదైతే తీసుకున్నాం. సో, లెట్స్ డూ ఇట్. ఇది వేరియబుల్ అప్డేషన్ ఏదైతే చెప్పానో దాని ప్రకారం ఉంది. ఫర్ కే ఇన్ రేంజ్ 1-10 కాబట్టి 1-11 అంటాను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 0తో ఇనిషియలైజ్ చేస్తాను. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ కే. అండ్ నేను లాస్ట్‌లో ప్రింట్ సమ్ అంటాను. సో, 55 ప్రింట్ అయిపోయింది. సో, సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అండ్ ఫర్ కే ఇన్ రేంజ్ ఇది మీకు తెలిసిందే 1-10 వరకు నంబర్స్‌ని మనకి జనరేట్ చేస్తుంది. సో, కే వాల్యూ 1 అవుద్ది, 2 అవుద్ది, 3 అవుద్ది, 4 అవుద్ది అలాగా. దాని తర్వాత సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ కే. ఓకే. మనకి ఫస్ట్ సమ్ ఎంతుంది? 0 ఉంది. సో, ఇనీషియల్‌గా మనకి కే వాల్యూ ఫస్ట్ ఇటరేషన్‌లో ఎంత అవుద్ది? 1 అవుద్ది. సో, 1 అయినప్పుడు మన సమ్ 1 అవుద్ది.
అలాగే దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్‌లో ఏమవుద్ది? 2 అవుద్ది. కే వాల్యూ 2 అవుద్ది. సమ్ ఎంతుంది? 1 ఉంది. కే ఎంత? 2. సో, 1 + 2 3. దాని తర్వాత సమ్ వాల్యూ ఎంత? 3. సో, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ కే. ఇప్పుడు కే థర్డ్ ఇటరేషన్‌లో ఎంత అవుద్ది? 3 అవుద్ది. సో, 3 + 3 6. మళ్ళీ దాని తర్వాత ఫోర్త్ ఇటరేషన్‌లో ఏమవుద్ది? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ కే. సో, సమ్ ఎంతుంది? 6. 6 ప్లస్ ఫోర్త్ ఇటరేషన్‌లో వాల్యూ 4 అవుతుంది. సో, 10. అలాగా ఫిఫ్త్ ఇటరేషన్‌లో ఏమవుద్ది? సమ్ కాస్త 10 అండ్ 5ని యాడ్ చేస్తాం. సో, 15. నెక్స్ట్ సమ్ వాల్యూ ఎంత? 15 ప్లస్ కే. సిక్స్త్ ఇటరేషన్‌లో వాల్యూ కాస్త 6 అవుద్ది. సో, దీని వాల్యూ 21. నెక్స్ట్ సెవెంత్ ఇటరేషన్‌లో సమ్ 21 అండ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 7 28 అవుతుంది. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంతుంది? 28. నెక్స్ట్ ఎంత అవుద్ది? 8 యాడ్ అవుతుంది. సో, 36. నెక్స్ట్ సమ్ వాల్యూ ఎంత అవుద్ది? 36 ప్లస్ 9 25 అవుతుంది. నైన్త్ ఇటరేషన్‌లో. నెక్స్ట్ 10థ్ ఇటరేషన్‌లో ఏమవుతుంది? సారీ థిస్ ఈస్ 45. సో, 45 ప్లస్ 10 10థ్ ఇటరేషన్‌లో 55. నెక్స్ట్ 11థ్ ఇటరేషన్‌కెళ్దాం. ఎందుకంటే మనం స్టాప్ ఎక్కడ చేసాం? 11 దగ్గర చేసాం కాబట్టి n-1 దగ్గర స్టాప్ అయిపోతాం. ఆన్సర్ వచ్చింది. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. కౌంట్ డిజిట్స్ ఇన్ ఎ నంబర్. సో, ఈ క్వెషన్ ఏంటంటే 2026 ఉందనుకోండి. సో, ఇదొక డిజిట్. అంటే ఇదొక నంబర్. ఈ నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. ఈ నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో, 2026లో 4 డిజిట్స్ ఉన్నాయి. సో, ఇలా 4 డిజిట్స్ ఉన్నాయని చెప్పి మనం ప్రింట్ చేయాలి. సో, దట్ ఈస్ ద క్వెషన్. సో, ఇది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డివిజన్ అనే కాన్సెప్ట్ రావాలి. ఆపరేటర్ రావాలి. అండ్ ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్. ఈ రెండిటికి డిఫరెన్స్ తెలిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2026ని 10తో డివైడ్ చేశాననుకోండి. అంటే ఈ ఆపరేటర్ డివిజన్ ఆపరేటర్ వాడి నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 202.6 అంతేనా? ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రింట్ 2026 డివైడెడ్ బై 10. సో, 202.6 అదే నేను 2026 ఫ్లోర్ డివిజన్ 10 చేశాననుకోండి. 202 వస్తుంది. అంటే ఈ 6 కూడా ఇక్కడ ఉండదు. 0.6 ఏదైతే ఉందో ఆ 6 కూడా ఉండదు. చూడండి ఇక్కడ నేను ఫ్లోర్ డివిజన్ చేస్తాను. సో, మనకేమొచ్చింది? 2026 వచ్చింది. అంటే 6 ఎలిమినేట్ అయిపోయింది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఎప్పుడైతే ఒక నంబర్ ఎలిమినేట్ అయిపోతుందో అంటే ఈ 6 ఎలిమినేట్ అయిపోయింది కదా! ఇక్కడ. అప్పుడు నేను కౌంటర్ అన్న ఒక వేరియబుల్ తీసుకొని ఫస్ట్ 0 కింద ఇస్తాను. అండ్ ఎప్పుడైతే మనకొక నంబర్ ఎలిమినేట్ అవుద్దో అప్పుడు దీన్ని +1 చేస్తాను. సో, ఆ విధంగా ఏమవుతుందంటే 2026 పోయిందా? ఇప్పుడు 202 ఫ్లోర్ డివిజన్ 10. అప్పుడేమవుతుంది మనకు ఆన్సర్ ఎంతొస్తుంది? 20 వస్తుంది. అప్పుడేమవుద్ది? మనకి 2 ఎగిరిపోయింది. 2 ఎగిరిపోయినప్పుడు ఇంకో నంబర్‌ని ప్లస్ చేస్తాను. అంటే కౌంట్ వేరియబుల్‌ని ప్లస్ చేస్తాను. సో, కౌంట్ వాల్యూ కాస్త 2 అయింది. సో, ఇప్పుడు చూడండి 2 నంబర్స్ ఎగిరిపోయాయి కాబట్టి 2 వాల్యూస్ అనేవి కౌంట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత ఉంది? 20 ఉంది. సో, 20ని 10తో డివైడ్ చేస్తాం. 20ని 10తో డివైడ్ చేస్తే మనకి ఎంతొచ్చింది? 2 వస్తది. సో, మళ్ళీ నేను కౌంటర్‌ని 3 చేస్తాను. ఇప్పుడు 2ని 10తో డివైడ్ అంటే ఫ్లోర్ డివిజన్ 10తో చేశాననుకోండి. మనకెంతొస్తది? 0 వస్తది. సో, కౌంట్ ప్లస్. అయితే ఇక్కడ మీరు కండిషన్ చూడండి. ఎప్పుడైతే మనకి వాల్యూ 0 వస్తదో, ఇప్పుడు మనం ఇంకా డివైడ్ చేయలేం. సో, మన వైల్ లూప్ కండిషన్ ఏంటనొచ్చింది? సో, ఎప్పుడైతే మన వాల్యూ 0 అవ్వదో, అప్పుడు వరకు మనం దాన్ని డివైడ్ బై 10 చేస్తాం. సో, థిస్ ఈస్ ద అల్గోరిథం. అల్గోరిథం అంటే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అంతే. సో, మనం ఏ అప్రోచ్ ఫాలో అవుతామంటే కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇనిషియలైజ్ చేశాను. దాని తర్వాత నేను నంబర్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని, మనం ఏదైతే నంబర్ ఇస్తామో ఆ నంబర్ తీసుకుందాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? 2026 తీసుకున్నాం. దాని తర్వాత వైల్ ఎప్పుడైతే మన నంబరు 0 అవ్వదో, అంటే ఎప్పుడైతే మన నంబరు నాట్ ఈక్వల్స్ టు 0 అంటే
సో ఫస్ట్ మన నెంబర్ ఎంత అయింది? 202. సో ఫస్ట్ మన నెంబర్ 202 అయింది. సో ఈ నెంబర్ 202 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0? యెస్. సో ఈ లూప్ ట్రూ. ఇక్కడ ట్రూ వస్తుంది. దాని తర్వాత 20 అయింది. అక్కడ కూడా ట్రూ వస్తుంది. ఎందుకంటే 20 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. 2 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. కాకపోతే ఎప్పుడైతే మనకి 0 వస్తుందో అప్పుడే మనం ఆపేయాలి. సో 0 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 ఫాల్స్ కదా! సో ఇక్కడ మన కండిషన్ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి మనం ఈ కండిషన్‌ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నంబర్‌ని 10తో డివైడ్ చేయాలి. అంటే వేరియబుల్ అప్డేషనే. నంబర్ ఈస్ ఈక్వల్స్ టు నంబర్ ఫ్లోర్ డివిజన్ 10. సో నంబర్‌ని డివైడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? కౌంటర్‌ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఒక డిజిట్ ఎగిరిపోతుంది కదా! నంబర్‌ని ఎప్పుడైతే 10తో డివైడ్ చేస్తామో అప్పుడు మనకు ఒక డిజిట్ ఎగిరిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంటర్‌ని ఇంక్రీజ్ చేస్తాం ఒక డిజిట్. అండ్ లాస్ట్‌లో మనం కౌంటర్‌ని ప్రింట్ చేస్తే మనకి నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ 4. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో నంబర్ ఇస్తాను. 202 ఇస్తాను. అప్పుడు మనకి 3 రావాలి. అండ్ నేను ఇక్కడ 1 ఇస్తాను. ఓకే. 1 వచ్చింది. ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ లాజిక్ గనుక మీకు అర్థమైతే ప్లీజ్ డూ కామెంట్ అండర్‌స్టూడ్. ఓకే. యువర్ కామెంట్స్ ఆర్ సో వాల్యుబుల్.